నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ను అందరికీ తెలియచేసేటట్లు ప్రచారం చేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సామాజిక మార్పు రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, న్యాయం అనేవి సామాజిక మార్పు తీసుకురావడానికి, నైతికతను పెంపొందించడానికి ఉపయోగపడే సామాజిక సాధనాలుగా రాజ్యాంగం తెలియచేస్తుంది. సామాజిక మార్పును ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న సంస్థలు ఆ దిశలో సామాజిక మార్పు సాధించడానికి ఎలాంటి సామాజిక సాధనాలు వాడుచున్నారో తెలుసుకోవాలి. రాజకీయ అవగాహన కల్పించకుండా రాజకీయేతర సాధనాల ద్వారా సామాజిక మార్పు సాధించవచ్చా లేదా అనేది బేరీజు వేసుకొని చూడకపోతే లక్ష్యం ఎన్నటికీ నెరవేరదు. మన పూర్వీకుల సామాజిక మార్పును తెచ్చుటకు ఒక్కొక్కరు తమదైన కోణంలో ఒక ప్రయత్నం చేశారు. అందులో కొందరు సత్ఫలితాలను కూడా సాధించగలిగారు. మన మూల భారతీయుడైన బుద్ధుడు యొక్క ప్రగతిశీల మార్గం పంచశీలను ఆయుధంగా మలచి ప్రజల్లో నైతికతను పెంపొందించడానికి తనకు ఇవ్వబడిన దానిని తీసుకోకుండా స్పృహ కోల్పోయే మత్తు కలిగించే వాటిని సేవించకుండా ఉండటం, హింసా ప్రవృత్తిని విడనాడటం, లైంగిక అపచారం చేయకుండా ఉండటం, అబద్ధం ఆడకుండా ఉండటం వంటి అంశాలను ప్రధాన సామాజిక సాధనాలుగా మార్చుకొని సామాజిక మార్పు తీసుకురావడానికి బుద్ధుడు ప్రజలను నిత్యం జాగృతి చేశారు. భిక్షు సంఘ నిర్మాణం ద్వారా మద్యపానం సమస్త పాపములకు కన్నతల్లి వంటివని బోధిస్తూ ప్రజలను సంఘంలో నైతికతతో జీవిస్తానని ప్రతిజ్ఞ చేయిస్తూ ప్రతిరోజు అనేక మైళ్ళు సంవత్సరాల తరబడి పాదయాత్రలు చేశారు. బుద్ధుడు సమాజంలో బహుజనులు దోపిడీకి, దారిద్ర్యానికి, అణిచివేతకు గురయ్యారని భావించి సమాజంలో ఏర్పడిన దుఃఖాన్ని తొలగించడానికి, అల్పజనులు మాత్రం సుఖంగా సంతోషంగా ఉన్నారని గ్రహించి సమాజాన్ని సంస్కరించటానికి పంచశీలను నైతికతను పెంచే సాధనంగా చేసుకొని తన పాదయాత్రను భిక్షాపాత్రతో ప్రారంభించారు. ప్రజలు పెట్టిన భోజనం స్వీకరించి బహుజనులకు విద్యనిస్తూ వారితోనే నివసిస్తూ ప్రపంచంలో ఒక సామాజిక మార్పుకు పునాది వేసి గణతంత్ర వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలు తమను తాము పరిపాలించుకునే విధంగా సమాజాన్ని తన వెంట నడిచేటట్లు చేయగలిగిన మహాపూర్ణుడు తథాగత భగవాన్ బుద్ధుడు. ఒక నీచమైన దుర్మార్గపు పని చేసే ముందు దుర్మార్గులు మత్తు పానీయాలు పెద్ద ఎత్తున సేవించి విచక్షణ కోల్పోయి క్రూరత్వంతో ఆ పనిని పూర్తి చేస్తారు. ఎక్కువ మంది ఓటర్ మహాశయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పవిత్రమైన విలువైన ఓటును ఒక్క క్షణం విచక్షణ కోల్పోయి పరిమితమైన సుఖాల కోసం ఉపయోగించి తమ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. సంఘ సభ్యుడు నాయకుడిగా మారినప్పుడు గమనంలోకి ఉంచుకోవాల్సిన నైతిక సత్యాలు. నువ్వు ఏదైనా ఒక పని చేస్తే దాని వలన నీకు, నీ చుట్టూన్న సమాజానికి మేలు జరిగితే ఆ పని తప్పకుండా చెయ్యి. నువ్వు ఏదైనా ఒక పని చేస్తే నీకు కష్టం, నష్టం కలిగి నీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరిగితే ఆ పనిని తప్పకుండా చెయ్యి. మూడవది, నీ పని వలన నీ చుట్టూ ఉన్న సమాజానికి కీడు జరిగేటట్లయితే ఆ పని ఎటువంటి పరిస్థితుల్లో చేయకు. నాలుగవది, నువ్వు ఏదైనా పని చేస్తే దానివలన నీకు మాత్రమే మేలు కలిగి నీ చుట్టూన్న సమాజానికి కీడు జరిగితే ఆ పని తలపెట్టకు. ఇంతకంటే మంచి చెడు నాకు తెలియదని
తథాగత గౌతమ బుద్ధుడు చెప్పారు. ఆధిపత్య మనువాద పార్టీలు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు పై విషయాలు మననంలో ఉంచుకోకపోవడం వలన మన సమాజంలో ఇంత కీడు సంభవించింది. బుద్ధుడు నైతికతో వచ్చిన సామాజిక మార్పును బ్రాహ్మణీయ భావజాలం కుటిల పద్ధతితో ఎదుర్కొంది. బ్రాహ్మణ భావజాలం ఇల్లీగల్ సెక్స్ను లీగల్ సెక్స్గా మార్చింది. బ్రాహ్మణిజం మేడ్ ఇల్లీగల్ సెక్స్ యాజ్ లీగల్ సెక్స్. రెండవది, బ్రాహ్మణిజం అసత్యాన్ని సత్యంగా మార్చింది. బ్రాహ్మణిజం మేడ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్. గణపతి విగ్రహాలు పాలు తాగడం, భక్తి ద్వారా రోగాలు తగ్గుతాయని ప్రచారం చేయడం వంటి మూఢనమ్మకాల ద్వారా మనువాద సమాజం ప్రజలను మోసగిస్తుంది. మూడవది, మద్యపానం అలవాటు లేని అసురులైన భూమిపుత్రులను సురులు అనే పేరుతో తాగుబోతులుగా మార్చి పరిపాలించడం, బౌద్ధాన్ని ఈ దేశంలో బలహీనపరచడం బ్రాహ్మణవాదం చేసిన అత్యంత ఘోరమైన విషయం. నాలుగవది, జంతు బలులను వ్యతిరేకించే ఈ దేశ మూలవాసులను తిరిగి అమ్మతల్లుల సమక్షంలో జంతు బలులు చేసే విధంగా మార్చారు. మహానేత కాన్షీరామ్ 2006లో 2 కోట్ల మందితో బౌద్ధంలోకి వెళ్ళడానికి ప్రజలను సంసిద్ధులను చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ 2 సందర్భాల్లో మన మహనీయుల ప్రాణాలని కోల్పోయాం. డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయం, ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయడానికి ప్రధానంగా కావాల్సింది అసమానతలు కనిపించని సమాజం. అణగదొక్కబడిన వర్గం ఉండకూడదు, అణిచివేసే వర్గం కూడా ఉండకూడదు. ఆధిపత్యం వర్గం కానీ, మొత్తం లాభాలు అనుభవించే వర్గం కానీ ఉండకూడదు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సమాజంలో రక్తపాతం, విప్లవాన్ని కలిగించే పరిస్థితులు అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటాయి. బహుశా వాటిని నివారించడం ప్రజాస్వామ్యానికి అసాధ్యం కావచ్చు. డాక్టర్ అంబేద్కర్ ఒక రాజకీయ లక్ష్యం లేకుండా సామాజిక మార్పు లక్ష్యానికి ఉద్యమేతర, రాజకీయేతర, మతేతర ఉపకరణాలను సాధనాలుగా పనికిరావని చెప్పారు. వితౌట్ పొలిటికల్ ఎయిమ్, సోషల్ చేంజ్ కెనాట్ బి అచీవ్డ్. వితౌట్ నాన్ యాజిటేషనల్, నాన్ పొలిటికల్ అండ్ నాన్ రిలీజియస్ మెథడ్స్, పాలక కులాలను బలోపేతం చేసే అంశాలు పాలిత కులాలను సంఘటితం చేయవు. మూల భారతీయుల్లోనే హేయమైన భావజాలానికి కారణం తాము నమ్ముతున్న కుల మత విశ్వాసాలకు మూలమైన బ్రాహ్మణ భావజాలమే అని తన జీవితకాలమంతా పోరాడిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. 1, కులరహిత సామాజిక మార్పు చేయటానికి ముందుకు రాకపోవడం. 2, బౌద్ధ మార్గంలో బహుజన సమాజం ప్రయాణించలేకపోవటం. ఉదాహరణకు, మేము మత ప్రమేయం లేని ఉద్యమం చేస్తామని ఒక సంస్థ ప్రకటించుకుంటే దాని ఫలితాన్ని సహేతుకంగా తెలుసుకోవాలి. ఏ ప్రజలైతే హిందూ మతాన్ని విశ్వసించి రాముడు, కృష్ణుని బోధన ప్రకారం జీవిస్తామని నమ్ముతారో వారు సహజంగా తమ క్రింది కులాలను హీనంగా చూస్తారు. తమిళనాడులో వన్నియారులు, మహారాష్ట్రలో కుంభీలు, ఆంధ్రప్రదేశ్లోని లక్ష్మీపేట తూర్పు కాపులు తమ తోటి మూలవాసుల పట్ల చూపించిన ద్వేషం బ్రాహ్మణీయ హిందూ మతంలోని కుల వ్యవస్థ ద్వారానే వచ్చింది. రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను పూజించవద్దని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన 22 ప్రతిజ్ఞలను ప్రజల్లోకి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఆది గురువు బుద్ధుడు వైదిక వ్యవస్థపై దాడి చేశారు. దేవుడు, ఆత్మ, కర్మ, పునర్జన్మ, మూఢనమ్మకాలపై, ముఖ్యంగా యజ్ఞాల వలన పశు సంపద సమాజం కోల్పోతుందని, వ్యవసాయం చేయటానికి ఉపయోగపడే పశువులను వధించకూడదని ప్రజలను జాగృతం చేసి బౌద్ధులుగా మార్చినాడు. ప్రజలు బౌద్ధులుగా మారిన తర్వాత మాత్రమే సామాజిక మార్పు, తద్వారా రాజ్యాధికారం లభించింది.
ఇది చరిత్రలో జరిగిన సత్యం. ప్రస్తుతం మూల నివాసులు హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతాలతో జీవిస్తున్నారు. బహుజనుల మత విశ్వాసాలను మార్చకుండా సామాజిక మార్పు ఆశించడం తప్పే అవుతుంది. ఎవరికి వారు వివిధ మత విశ్వాసాల్లో ఉన్నప్పుడు అందరూ ఒకే భావజాలానికి రావడం చాలా కష్టమవుతుంది. బుద్ధుడు, అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరామ్ మార్గాన్ని తప్పుగా అన్వయించుకుంటే సంస్థ నష్టపోవడమే కాకుండా సమాజం కూడా నష్టపోతుంది. కనుక పూలే అంబేద్కర్ వాదులు తప్పనిసరిగా బౌద్ధం స్వీకరించాలి. వీ మస్ట్ బీ ప్రౌడ్ టు బీ రిలీజియస్. వీ మస్ట్ బీ ప్రౌడ్ టు బీ రిలీజియస్. వీ మస్ట్ బీ ప్రౌడ్ టు బికమ్ యాజిటేటెడ్ పీపుల్ ఆఫ్ ఇండియా. అండ్ వీ మస్ట్ బీ ప్రౌడ్ టు బికమ్ గ్రేట్ పొలిటీషియన్స్ లైక్ డాక్టర్ అంబేద్కర్ అండ్ మాన్యవర్ కాన్షీరామ్. భ్రాంతిని తొలగించే జాగృతి కావాలి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఇద్దరు పిల్లల వద్దు ఒక్కరే ముద్దు, ఇటువంటి నినాదాలు మంచి స్లోగన్లే, కానీ అవి చాలా స్లోగన్స్, పేలని తోటాలు. చైనాలో కఠినమైన చట్టాలతో జనాభా నియంత్రణ చేశారు, క్రమబద్ధమైన జీవనం అమలు చేశారు. కానీ భారతదేశం కేవలం చిలక పలుకులు మాటలకే పరిమితమైంది కనుక ఫలితం రాలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ నుండి మతం మార్చుకున్న వారు ఒకే జాతి, ఒకే రక్తానికి చెందినవారు. ఆర్యులు విదేశీయులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు మూలవాసులు. మన ఓటు మనం వేసుకుంటే మనం పాలకులు అవుతాం. ఓటు ఎవరికి వేయాలో స్పష్టంగా చెప్పకపోతే ఆ సామాజిక విద్య బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఓటు వేయడానికి సంస్థ, పార్టీని నిర్మించకపోతే ఆ సంస్థకు సామాజిక, మానసిక వికలాంగత్వం ఉన్నట్టే. సామాజిక విద్య అనే పంటను, ఓటును కొయ్యకపోతే ఓటు శత్రువులకు ఆయుధంగా మారుతుంది. జాగ్రత్త. అంబేద్కరిజం అంటేనే రాజ్యాధికారం. మత సంస్థలలో, ఉద్యమ సంస్థలలో, రాజకీయ సంస్థలలో విద్యావంతులైన ఉద్యోగస్తులు నాయకత్వం వహించి పరిపాలన చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగస్తులే ప్రధాన పాత్ర వహిస్తూ రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చాలా స్వేచ్ఛగా మత, ఉద్యమ, రాజకీయ సంస్థలలో కీలకంగా పనిచేస్తున్నారు. కానీ పూలే అంబేద్కర్ ఉద్యమం అనగానే చట్టం సాకుతో 4 గోడల మధ్య బందీ అవుతున్నారు. బాబాసాహెబ్ ప్రజలను సమీకరించే అతిపెద్ద ఉద్యమకారుడు. ప్రజలను బ్రాహ్మణ, హిందూ మత సంఖ్యల నుండి విముక్తి చేసినవారు. చనిపోయే వరకు సామాజిక, రాజకీయ, ఉద్యమ నాయకుడిగా నిలిచాడు. ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన సామాజిక మార్పు రాదు. పూలే అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని రాజ్యాధికారాన్ని అందుకోవాలని ప్రయత్నించిన అనేక రాజకీయ ప్రయోగాలను ప్రజలు తిరస్కరించారు. చైనా సామాజిక న్యాయ సూత్రం ఏమిటంటే వర్క్ టుగెదర్, జనరేట్ వెల్త్, గ్రో టుగెదర్, బికమ్ రిచ్, షేర్ టుగెదర్ అండ్ ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ. పై సామాజిక న్యాయ సూత్రాన్ని భారతదేశం అమలు చేయాలంటే బ్రాహ్మణీయ, హిందూ మత నిర్మూలన సరైన పరిష్కారం. ఎందుకంటే షేర్ టుగెదర్ అనే భావన కుల వ్యవస్థకు అడ్డంకిగా నిలుస్తుంది. సామాజిక మార్పు సాధించడానికి రాజ్యాధికారం వైపుకు దృష్టి సాగించాలి. విద్యావంతులే సమాజాన్ని ప్రభావితం చేస్తారని బాబాసాహెబ్ నమ్మి విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రాతినిధ్యపు హక్కును రాజ్యాంగబద్ధం చేశారు. కానీ రిజర్వేషన్లు ఉపయోగించుకున్న విద్యావంతులలో చాలామంది ఉద్యమాలకు దూరమయ్యారని తీవ్రమైన విమర్శ ఉంది. లక్ష్మీపేట, రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట సాధన వంటి ఉద్యమాల్లో వందలాది నిరుద్యోగ యువకులు, వ్యవసాయ కూలీలు, ప్రత్యక్ష లబ్ధిదారులైన ఉద్యోగస్తులు పెద్దగా పాల్గొనలేదనే ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రమాదకరమైన సమీకరణలు.
డేంజరస్ పోలరైజేషన్. బుద్ధుడు అణగారిన కులాలలో చైతన్యం తీసుకువచ్చి బ్రాహ్మణాలలోని మానవతావాదులను కలుపుకొని సామాజిక మార్పుకు బీజాలు నాటాడు. మహాత్మా పూలే మహర్లు మాంగులతో ఉద్యమం ప్రారంభించి అతిశూద్రులు బ్రాహ్మణ స్త్రీలను కూడా భాగస్వామ్యం చేశారు. పెరియార్ స్వాభిమానం ఉద్యమాన్ని హేతువాద బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా నిర్మించాడు. కానీ ద్రావిడ ఉద్యమం హిందూ మత వ్యతిరేక ధోరణిని వదిలిన తర్వాత శూద్రులు ఎస్సీ ఎస్టీలపై దాడులు చేయడం ప్రారంభమైందని మనం పేర్కొనవచ్చు. సాహు మహారాజ్ 50% రిజర్వేషన్లు అమలు చేసిన మహానేత. కానీ తర్వాత మహారాష్ట్రలో ఓబీసీలు మరాఠా రాజకీయాలతో హిందూ మతతత్వంలో కలిసిపోయారనే విమర్శ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలతో వెనుకబడిన వర్గాలతో కలిసి పనిచేయాలని ప్రయత్నించారు. పాజిటివ్ పోలరైజేషన్ సమీకరణం వలన ప్రజల మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుందని తెలియజేస్తున్నాం. నెగిటివ్ పోలరైజేషన్ ఈజ్ వెరీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ టు లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్. అనగదొక్కబడిన కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు వీరి నుండి మతం మార్చుకున్న మైనార్టీలను బ్రాహ్మణీయ కులాలతో కలిసి సమీకరించరాదు. అలా చేస్తే పేదవారి అవసరాలు తీర్చబడవు. కనుక మిత్రులారా, ఈ విషయాలు గమనంలో ఉంచుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తప్పనిసరిగా కలిసి సామాజిక ఉద్యమంలో పాల్గొని విజయం సాధించాలని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.